కోట్ల రూపాయల ఖర్చు, ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పథకం. ఉన్న తాగునీటి వనరును పాడు చేసి సమస్యకు కారణమయ్యారు. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల 23 గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సిన పథకం నత్తనడకన సాగుతుంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో పలు గ్రామాలకు గోదావరి నుంచి శుద్ధి చేసిన జలాలను అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన తాగునీటి పథకం పనులు ఏళ్లు గడుస్తున్నా సాగుతూనే ఉన్నాయి. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో 3 ఎకరాల స్థలంలో వేసవి మంచినీటి చెరువు ఉండేది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువు నీటినే లంకలకోడేరు ప్రజలు వినియోగించుకునేవారు. అయితే ఈ పథకాన్ని విస్తరించి 23 గ్రామాలకు శుద్ధ జలాలు పంపిణీ చెయ్యాలని భావించారు. అనుకున్నదే తడవుగా 2004లో సుమారు 6 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. చుట్టుపక్కల పొలాలను కొనుగోలు చేసి 16 ఎకరాలు చెరువుగా విస్తరించారు. పక్కనే ఓవర్ హెడ్ ట్యాంక్, ఇన్ఫిల్టర్లు, బావులు నిర్మించారు. చెరువు విస్తరణ పనుల కోసం పాత చెరువును మూసివేశారు. ఫలితంగా లంకలకోడేరు ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 13 ఏళ్లుగా గ్రామంలో నీళ్లు పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. వాటర్ ఉన్నంతసేపు చాలా బాగుండేది. తర్వాత ప్రొడక్షన్ స్కీమ్ కింద పెట్టి ఇళ్ళలో పెట్టారు. కొంతకాలం పనికిరా చెరువులు తవ్వేశారు. చెరువులు తవ్విన కాడి నుంచి పొల్యూట్ అయిపోయింది వాటర్ అంతానే. ఇప్పుడు 10-12 ఏళ్ళు అవుతుంది. కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ 12, 14, 15 ఊళ్ళకో 20 ఊళ్ళకో స్కీమ్ అని చెప్పి ఈ చెరువు పెట్టారు. కానీ ఏ ఒక్క ఊరికి వాటర్ వెళ్ళలేదు సరికదా. ఉన్న ఊళ్ళకే నీళ్ళు లేకుండా చేశారు. ఇప్పుడు ఇది మన లంకలకోడేరు చెరువు గురించి చాలా వాటర్కి ఇబ్బంది అయ్యే విధంగా ఉంటుందండి. ప్రస్తుతం అయితే దీన్ని చెరువు బాధించడానికి 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఇదేదో అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ అంతవరకు ఏమీ జరగలేదు. వాటర్ వల్ల అయితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ప్రతి ఒక్కరిని. ఒక 5 days నుంచి అయితే అసలు వాటర్ లేదు. నూతిలో నీళ్ళు వేసుకుందాం అన్నా కానీ నూతిలో నీళ్ళు కూడా పాడైపోయి ఈ వాటర్ కుళాయి వాటర్ వస్తుందని చెప్పేసి నూతిలో నీళ్ళు వాడటం మానేశారు. అవి తోడుకుందాం అనుకుంటే అవి కూడా పనికి రాకుండా పోతున్నాయి. తమ గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు వస్తుందని భావించిన 23 గ్రామాల ఆశలు నెరవేరడం లేదు. ఇక నుంచి నీటిని 23 గ్రామాలకు పంపేందుకు గొట్టాలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. అక్కడక్కడా గొట్టాలు ఏర్పాటు చేసినా మట్టి, మురుగు గొట్టాల్లో చేరడంతో వీటిని తొలగించి కొత్తగా మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసిన పనినే చేస్తూ కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మా చిన్నప్పుడైతే చెరువు అయితే రకంగా ఉండేది. అప్పుడు మామూలుగా ఈ సమస్య ఉండేది కదా, నీళ్ళు ఇక్కడే పట్టుకుని వెళ్ళి ఇయ్యే కొల నీళ్ళు వాడుకుని చేసేవారండి. 24 ఊళ్ళకి అని చెప్పేసి చెరువు పెట్టారండి. 24 ఊళ్ళకి పెట్టి అదన్నారు ఇదన్నారా, ట్యాంకులు కట్టారండి, అవి కట్టారు, ఇవి కట్టారు. కొద్ది రోజులు మళ్ళీ ఆ ట్యాంకులో నీళ్ళు ఇచ్చారు. అవి ఏమో బురద నీళ్ళ కింద వచ్చేయండి కొనే నీళ్ళు. మళ్ళీ ఇదేంటంటే ఆ ట్యాంకు ఏదో పోయింది అదే ఇదని చెప్పేసి మళ్ళీ ఆఫ్ చేసేసారు. తర్వాత మళ్ళీ ఏదో చెరువులో చెత్త ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి మళ్ళీ ఏదో ఎక్కేసారు, చేశారు, మళ్ళీ చేశారు. అయినా నీళ్ళు తాగడానికి పనిచేయాలి. ఎప్పటి నుంచి అలాగే పాత నీళ్ళు అవి ఉండిపోయినాయండి. అసలు తాగడానికి కానీ ఎందుకు ఉపయోగపడవు, వాడటానికి ఉపయోగపడవండి, స్నానానికి ఉపయోగపడవు. ఎప్పుడు అదే బాగు చేస్తుంటారు, అయ్యే పెడతా ఉంటారు, అయ్యే ఎత్తా ఉంటారు. దేనికి వర్కే జరిగింది. ఇప్పుడు జరిగింది ఏమి 3 గ్రామాలకి ఇస్తున్నారండి. కానీ ఏది ఒకరోజు ఓ పైప్ లైన్ వేస్తారండి ఊరికి, మళ్ళీ తవ్వుతారండి వాళ్ళు. ఎందుకండి అలాగా? ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎన్ని కోట్లు అయింది ఇప్పటికండి? ఎంపీ వస్తారని ఇంకో కోటి పెడతారని, ఇంకో ఎంపీ వస్తారు, ఇంకో కోటి పెడతారు, ఇంకో ఎమ్మెల్యే వస్తారు, ఇంకో 2 కోట్లు పెడతారండి. ఎప్పటికి అవుతుందండి? మా కోడేరు గ్రామానికి అసలు ఇవ్వలేరండి వీళ్ళు. బాగానే ఉన్నాయండి. 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఇబ్బంది అయిపోతుందండి. నీళ్లు బాగుండేయండి, కుళాయిలు పైపులు అన్నీ బాగానే ఉండేయండి. ఇప్పుడు పైపులు కూడా రావట్లేదండి. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్లే 23 గ్రామాలకు శుద్ధ తాగునీటిని అందించే పథకం నత్తనడకన సాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.